దీన్ని ఎలా తినాలంటే ఇలా కోసుకొని. బాగుందా? సూపర్ ఉందా? చాలా అంటే చాలా బాగుంది. హాయ్, హలో, వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. టుడే వి ఆర్ హార్వెస్టింగ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎట్ అవర్ టెర్రస్ గార్డెన్. మా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. అవి ఎన్ని వచ్చాయి అని చెప్పేసి ఎలా టేస్ట్ ఉన్నాయో చూపిస్తాను. అట్లనే కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మా డ్రాగన్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో క్యూట్, బాగుంది. ఎట్లుంది? పింక్ పింక్ కలర్ బాగుంది, రౌండ్ రౌండ్ గా. సో ఇట్లా ఇట్లా తిప్పి తెంపేసుకుందాం. తీసేచ్చు. క్యూట్గా ఉంది కిట్టు, రౌండ్గా ఉంది. మా ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్. మొక్కుకుందాం ఫస్ట్. దేవుడికి పెట్టాలట చిచ్చు. దేవుడికి పెట్టేసింది. 2 తెంపేసినాం, ఇంకా ఉన్నాయి. వెయిట్ చేస్తున్నాను, చూస్తున్నాను సరేనా. అన్ని తెంపేసిన తర్వాత పెడతా. ఓకే. థర్డ్ ఫ్రూట్ క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది, బాగుంది. ముళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ 2 ఉంటాయి కదా చిచ్చు. ముళ్ళు కూర్చుకుంటున్నాయి. మెల్లిగా ఇది తింటే ఎంత స్వీట్ ఉంటాయో తెంపడానికి కూడా అంతే కష్టపడాలి. కష్టపడితేనే చిచ్చు ఫలితం హ్యాపీగా ఉంటుందంట. ఏదో ఉంటే సామెత నాకు. ఫైనల్లీ ఐ గాట్ దిస్ ఫ్రూట్, స్మాల్ ఫ్రూట్. మెల్లిగా ఇరిగిపోతాయి కొమ్మలు. మా చీచుగాడు కొమ్మలు ఇరుగుతాయని బాధపడుతుంది, కానీ నాకు ముళ్ళు కూర్చుకుంటున్నాయి బాధపడుతుంది. అరే కాదు చీచు, కొమ్మలు ఇరిగినంటే మళ్ళీ ఫ్రూట్స్ రావు కదా. నీకు ముళ్ళు ఇరిగిందంటే ఒక 1 డేలా పోతుంది. క్యూట్ ఉంది, చిన్నగా ఉంది ఫ్లవర్. సబ్స్క్రైబర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్, మీకోసమే ఈ ఎండిపోయిన పువ్వు. ఇప్పుడు కిట్టుగాడు హార్వెస్ట్ చేస్తుండు డ్రాగన్ ఫ్రూట్స్. ముళ్ళు గుచ్చుతున్నాను పంపించిండు. దగ్గర ఉన్నాయని నేను తెప్పేసిన, దూరం ఉన్నాయని వాంతో తెంపిస్తున్నా. వావ్, కిట్టు వెదర్ చాలా బాగుంది. కిట్టు ఇంత కూల్ వెదర్ లో మంచి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుందో కదా. ఐ లవ్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ టు. ఇది ఎందుకు? ఇంకో డ్రాగన్ ఫ్రూట్ కిట్టుగాన్ ఖాతాలో. ఇంకా లాస్ట్ ఒక్కటే ఉంది, దానికోసం పాపం కిట్టుగా చూడండి ఎంత కష్టపడుతుండో. చాలా కష్టపడుతుండ ఆ లాస్ట్ ఫ్రూట్ ని హార్వెస్ట్ చేయడానికి. ఫైనల్లీ మా డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్టింగ్ కంప్లీటెడ్. హార్వెస్టింగ్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 8 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి. అండ్ ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి. వెయిట్ చేయండి, వెజిటేబుల్స్ కూడా ఏమేమి ఉన్నాయో చూపిస్తా. అదంతా నెక్స్ట్ వెజిటేబుల్ హార్వెస్టింగ్. ఏం తెంపుతున్నావు కిట్టు? అల్చింతకాయలు మీన్స్ లాంగ్ బీన్స్. ఇంకోటి చెప్తా ఇట్లా చెప్ప. చూసారా ఏమైపోయిందో? ఎవరు నువ్వే ఏరుకొని తిన్నావు కదా. ఉన్నాయి కదా మన ఫ్యామిలీ. మా చీఫ్ గెస్ట్లు ఉంటారు ఈ ఆప చెట్టు మీద. 5 ఉంటారు, 2 వైఫ్ అండ్ హస్బెండ్స్, ఇంకా 3 పిల్లలు. ఎన్ని తెలుసా, ఎన్ని కాయలు తిన్నారు తెలుసా? ఇది ఒకటి చూపిస్తా. 2, ఇక 3, వీడొకటి ఉంది లోపల. ఇగో 4. ఇక్కడ ఉన్నాయి చూసి. సర్లే, తెంపుకొని తీసుకెళ్ళిపోయినట్టున్నాయి ఇంట్లోకి. అవేం చేస్తావు దీనిలో వేసుకొని? ఇవన్నీ మా ఉడతలు, మేము పెంచుకున్న ఉడతలు వచ్చి తినేసినాయి. మనం పెంచుకున్నావా? మన ఇంట్లో ఉంటున్నాయి అంటే మనం పెంచుకున్నట్టే కిట్టు. పొట్ట నిండిపోయినట్టుంది పాపం. ఇంకా ఎన్ని తెంపుతావు కిట్టు? వావ్, ఇన్నిగానే వచ్చినాయి. ఆర్గానిక్ అల్చింతకాయలు. నా ఫేవరెట్ తెలుసా. నెక్స్ట్ వచ్చి వంకాయలు తెంపుదాం, పదండి చూద్దాం.
వంకాయలు తెంపడం అయిపోయింది. మా చీచిగడు వంకాయలు తెంపుతుండు. ఫస్ట్ వంకాయ ఉన్నాయి చిచ్చు, చాలా వంకాయలు. ఆ చెట్టుకుంటది. బాగుంది కదా. వంకాయ 3 వంకాయలు నేను అయిపోయినాయి. క్వశ్చన్ అడుగుతా చెప్పండి. 10 వెళ్ళి వంకాయ పోతే ఎంత ఆన్సర్? 9. 10 వెళ్ళి 1 పోతే ఎంత? 9 కదా. మీకు ఎవరికైనా ఇది తెలిసి ఉంటే కామెంట్ చేయండి సరేనా. నెక్స్ట్ పొడుగు వంకాయలు. డన్. చిచ్చోది వైట్ వంకాయ, వైట్ వంకాయ, 1 వంకాయ, వంకాయలు అండ్ అలసందకాయలు, చీచిగాడు. అండ్ ఇప్పుడు కర్రీ అలసందకాయ విత్ వంకాయ, అందుకే మిరపకాయలు తెంపుతున్నాం. చిచ్చు మిరపకాయలు మిరపకాయలు చూడండి ఎంత క్యూట్ క్యూట్. మిరపకాయలు కూడా క్యూట్ ఉంటాయా చిచ్చు ఎక్కడన్నా? చూడండి గైస్ మిరపకాయలు. చీచిగాడిది ఓవర్ యాక్షన్. అవన్నీ పట్టించుకోకండి. కానీ నిజం చెప్పాలంటే హోమ్ మేడ్ చాలా టేస్టీ తెలుసా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చీచిగాడు ఒకసారి వంకాయ కూర వండుకపోతే వాళ్ళ హాస్పిటల్లో మరీ అడిగి మరి తిన్నారు. అంత టేస్ట్ ఉంటాయి ఇంట్లో వండినాయి. టెర్రస్ గార్డెన్ ట్రై చేయండి పక్కా సరేనా. చిన్న మిరపకాయలు సరిపోతాయి. మిరపకాయలు రెడీ, వంకాయలు రెడీ, అలసందకాయలు రెడీ. ఇది కర్రీ చేసుకుంటాం అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు తిందాం. మా టెర్రస్ గార్డెన్ హార్వెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కట్ చేయడానికి మా చీచిగాడు ప్లేట్ కత్తి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. వెయిట్ చేయండి. పింక్ కలర్ తెలుసా మా డ్రాగన్ ఫ్రూట్స్. నైస్ నైస్ నైస్. ఎమ్మి ఎమ్మి భలే ఉంది తెలుసు వచ్చి పింక్ కలర్లో. ఇది నార్మల్గా నెక్స్ట్ ఇయర్ అండి. పోయిన ఇయర్ కూడా మేము డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నాం. కానీ మీకు ఊరిద్దామని చెప్పేసి ఇలాంటి ఇలా వాడుతున్నాం అంతే. బాగుంది కదా పింక్గా, చాలా బాగుంది. లడ్డు లేకుంది ఇది. కట్ చేయి తొందరగా కట్ చేయి. జ్యూసీ డ్రాగన్ ఫ్రూట్. జ్యూసీ డ్రాగన్ ఫ్రూట్. పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. తిను ఫస్ట్, తింటాగు. డ్రాగన్ ఫ్రూట్స్ దీన్ని ఎలా తినాలంటే ఇలా కోసుకొని. బాగుందా? సూపర్ ఉందా? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు తిను. ఎట్టుంది గిట్టు? చాలా బాగుంది కదా. బయట కొంటే ఇంత స్వీట్గా అస్సలు ఉండవు తెలుసా. ఇంట్లో పండించుకోండి మీరు గిట్ట. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. నిజం చెప్తున్నా, ప్రామిస్. వావ్, ఎమ్మి ఎమ్మి. ఫైనల్లీ హార్వెస్టింగ్ అండ్ తినడం 2 అయిపోయినాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.